హాయ్ హలో వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. ఓకే, హోప్ మీరందరూ బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ కూడా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి, బాగా రాస్తున్నారు అనుకుంటా. సో మనం చూద్దాం ఈరోజు ఎలాంటి టైప్ ఆఫ్ పజిల్ నేర్చుకుంటున్నాము. ఓకే, 6 persons ABCDF sit around a circular table. ఓకే, సర్క్యులర్ టేబుల్లో 6 persons ఉంటారంట. ఓకే, నెక్స్ట్ 6 persons facing toward the center. Okay, each of them has different colors: yellow, white, green, black, red and blue, but not necessarily in the సేమ్ ఆర్డర్. ఇక్కడ ఏం చెప్పారంటే 6 persons సర్క్యులర్ టేబుల్లో ఉన్నారు, వాళ్ళకి కొన్ని డిఫరెంట్ కలర్స్ అంటే ఇష్టం. ఓకే, దీన్ని వేరియబుల్ బేస్డ్ పజిల్స్ అంటారు. సో ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 6 persons 1 2 3 4 5 6. ఓకే, 6 persons 6 టేబుల్స్ సర్క్యులర్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకే, ఎఫ్ సీట్స్ టు సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ బ్లూ. ఓకే, ఎఫ్ సీట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ బ్లూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ అనుకుందాం. బ్లూ అనుకుంటే ఎఫ్ సీట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ బ్లూ. సో ఇక్కడ ఎఫ్ వస్తారు. ఓకే, ఎఫ్ అండ్ డి సీట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఎఫ్ అండ్ డి సీట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. One minute. ఓకే, వన్ 2 3 4 5 6 ఫేసింగ్ సెంటర్. ఓకే, ఇది సెంటర్. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ ఎఫ్. ఓకే,
ఎఫ్ అండ్ డి సిట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ డి ఇక్కడ రావచ్చు అండ్ ఇక్కడ రావచ్చు. ఓకే, నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ గ్రీన్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. డికి సెకండ్ టు ద రైట్ అంటే 1 2 గ్రీన్. ఓకే, దీంట్లో 1 2 గ్రీన్. నెక్స్ట్ యాజ్ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ద హూ లైక్స్ గ్రీన్. ఏ అండ్ గ్రీన్కి మధ్యలో ఎంతమంది ఉంటారో. ఓకే, యాజ్ బిట్వీన్ ద వన్ హూ ఏ అండ్ ద వన్ హూ లైక్స్ వైట్. సేమ్ పర్సన్స్ ఏ మరియు వైట్ మధ్యలో కూడా ఉండాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసులో ఇక్కడ ఏ పెడితే బ్లూ ఏ అనుకుందాం. ఇక్కడ ఏ పెడితే ఇక్కడ గ్రీన్. ఓకే, ఏ గ్రీన్ ఎంతమంది ఉన్నారు? 0. సో ఏ వైట్ కూడా అంతే ఉండాలి. సో ఏకి రైట్లో వైట్, ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ కేసు చూడండి. ఇక్కడ ఏ పెడితే ఏ గ్రీన్కి ఎంతమంది ఉన్నారో ఏ వైట్కి అంతే పాసిబిలిటీ ఉంది. ఏ వైట్. దీంట్లో ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పెడితే ఓకే ఏ గ్రీన్కి 1% గ్యాప్, ఏ వైట్కి కూడా 1% గ్యాప్. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి సెకండ్ కేసులో. చూద్దాం. బి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ బ్లూ. బ్లూకి ఇమీడియట్ రైట్లో బి ఉంటుంది. ఓకే, బ్లూకి ఇమీడియట్ రైట్లో బి. ఓకే, నెక్స్ట్ ఈ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ ఎల్లో. ఎల్లో ఎవరు లైక్ చేస్తారో వాళ్ళకి సెకండ్ టు ద లెఫ్ట్లో ఈ ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ కలర్స్ ఇంకా రాలేదు, చూద్దాం. ఎల్లో హూ ఫేసెస్ వన్ ఆఫ్ ది నైబర్స్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ రెడ్. రెడ్కి నైబర్ని ఎల్లో ఫేస్ చేస్తుంది. ఓకే, ఈ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్స్ ఎల్లో. ఎల్లోకి సెకండ్ టు ద లెఫ్ట్ ఉంటుంది ఈ. ఆ ఎల్లో ఏం చేస్తుందంటే ఈకి నైబర్లో అడ్జసెంట్గా ఫేస్ చేస్తుంది. ఓకే, చూద్దాం ఏమైనా రాయగలమేమో. ఈ సిట్ సెకండ్ టు ద వన్ హూ ఫేస్ ఎల్లో. ఇక్కడ రెడ్ పెడితే ఇక్కడ ఈ పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పెడితే 1 2 ఇక్కడ ఎల్లోకి సెకండ్ లెఫ్ట్న ఈ ఉన్నది కరెక్ట్. ఓకే, ఎల్లో. ఓకే, సెకండ్ కేసులో సెకండ్ కండిషన్ ఇచ్చాడు, అది చూడండి. ఎల్లోకి సెకండ్ లెఫ్ట్లో ఈ ఉంటారు మరియు ఎల్లో అనే పర్సన్ రెడ్ ఫేస్ చేసే వాళ్ళు నైబర్లో ఉండాలి. సో ఈ ఆల్సో బికమ్ బిఏ రెడ్. ఈకి రెడ్లో ఈ రెడ్ అయితే రెడ్కి నైబర్ ఎవరు? వైట్. సో వైట్ అనేది ఫేసెస్ ఎఫ్ ఎల్లో కలర్. ఓకే, ఈ కేసులో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఇక్కడ వైట్ అనుకుందాం. ఇక్కడ ఏ ఇక్కడ వైట్ అంటే ఇక్కడ ఎల్లో పెడితే ఇక్కడ రెడ్కి ఫేస్ ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ
సీట్స్ ఆపోజిట్ టు ద పర్సన్ హూ లైక్స్ గ్రీన్. చూడండి దీంట్లో ఇక్కడ ఈ పెడితే ఇక్కడ గ్రీన్ రావడం లేదు. ఓకే, సో ఇది రాంగ్ పాసిబిలిటీ. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, సి రిమైనింగ్ కలర్ ఎవరు, రిమైనింగ్ పర్సన్ ఎవరు, సి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రిమైనింగ్ కలర్ ఏంటిది, ఎల్లో అయిపోయింది, వైట్ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, బ్లాక్ ఉంది. సో డి అనేది బ్లాక్ కలర్. ఇట్స్ కరెక్ట్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.